మూగ అమ్మాయి సినిమాల్లోక అని అవమానించారు. హీరోయిన్ అంటే అందం మాత్రమే కాదు, అభినయం, నటన. ఇండియాలోనే కాదు, ప్రపంచంలో అలాంటి నటి లేరని చెప్పాల్సిందే. చెవులు వినిపించకపోయినా, మాటలు రాకపోయినా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి అభినయ. మొదటి సినిమాలో చిన్న రోల్ కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే అదే రవితేజ నటించిన శంభో శివశంభో సినిమాతో బాగా ఫేమస్ అయింది. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో మహేష్ బాబు వెంకటేష్ల సోదరిగా నటించి అందరి మన్ననలు అందుకుంది. ఇటీవలే ఆమె పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు అభినయ. కాగా అభినయ తన తండ్రితో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అభినయ తండ్రి పేరు ఆనంద్. ఒకేసారి నాతో షూటింగ్కి వచ్చింది. అప్పటి నుంచి తాను కూడా ఆర్టిస్ట్ అవ్వాలని ఇంట్రెస్ట్ కలిగింది. ఎంత అందంగా ఉంది కానీ మాటలు రావు, చెవులు వినిపించవు కదా, మోడల్ని చేద్దాం అనుకున్నా, కానీ నటి అయింది అని ఆమె తండ్రి అన్నారు. ఇక నటనలో 15 అవార్డ్స్ అందుకుంది. అభినయ ఫోటోలు పట్టుకొని ఎన్నో సినిమా కంపెనీలకు తిరిగాను. చాలామంది నాపై కోప్పడ్డారు. ఒక మూగ అమ్మాయిని తీసుకొచ్చి సినిమాల్లో ట్రై చేస్తున్నాడే పిచ్చోడా, కానీ నేను అవేం పట్టించుకోలేదు అని అభినయ తండ్రి ఆనంద్ ఎమోషనల్ అయ్యారు.